మాట ఎంత మాట, ఇది క్షాత పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తల్లి భరద్వాజుని జననం ఎట్టిది, అది జుభుక్షకరమైన నిసంగమం ఎట్టిది, మట్టి కుళ్ళలో పుట్టిది కదా, నీది ఏ కులము? ఇంతేనా అస్మత్ పితామహుడు కురుకుర వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్య అయిన గంగా గర్భమున జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పితే ఏమయ్యా? మా వంశంలో మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ భూలోషి పుత్రుడు కారా? అతడు పంచగజాతి కన్యాయుడు అరుంధతి అంత శక్తిని, ఆ శక్తి చండాలగి అందు పరాశరుని, ఆ పరాశరుడు బల్లపరచు మత్యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధురాండైన మా పితామహి అంబికగా మా తండ్రిని, ఇక పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాజులను నీచే కీర్తించబడుతున్న ఈ విధుల దేవుణ్ణి కలలేదా? సందర్భాసులను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా వంశము ఏనాడో కులహీనమైనది కాగా నేను కులము